గుంటూరులో పుట్టిన ప్రేమ ఒంగోలులో పెళ్లిగా మారి 3 సంవత్సరాలు కలిసి బ్రతికి ఓటు వేయటానికంటూ పోయి కనిపించకుండా పోయిన వైనం ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాకి చెందిన చప్పిడి నాని అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన అనామిక అనే యువతిని ప్రేమించి ఒంగోలుకు తీసుకువచ్చి మరీ చర్చిలో వివాహం చేసుకున్నాడు. 3 సంవత్సరాల పాటు కాపురం చేసి ఇప్పుడు వేరే కులానికి చెందిన దానివి అంటూ వదిలేశాడని, నాకు న్యాయం కావాలని రోడ్డెక్కిన సంఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. 3 సంవత్సరాలైందన్న పెళ్ళయి. నేను గుంటూరులో ఉంటాను. గుంటూరులో ఉన్న అబ్బాయి అనే నా చప్పిడి నాని అనే అబ్బాయితో నాకు పరిచయం అయింది. ఒంగోలు తీసుకొని వచ్చాడు, లవ్ మ్యారేజ్ చేసుకుని నమ్మించి మోసం చేసి తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు బాగానే ఉన్నా, ఓటేసి వస్తానని చెప్పి వెళ్ళి వాళ్ళ మాటలని ఇప్పుడు రావట్లేదు. మొన్న నేను నెలన్నర అయింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నెలన్నరకు కూడా పట్టించుకోలేదు నా కేసు. మొన్న తీసుకొని వచ్చారు ఆ అబ్బాయిని. ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేసి మిస్సింగ్ కేసు పెట్టారన్న, మిస్సింగ్ కేసు పెట్టించారు నా చేత. సిఏ ఆలీ సార్ అని ఉన్నా, మేము కంప్లైంట్ వేరే విధంగా రాపిస్తే, అమ్మ ఫస్ట్ ఆ అబ్బాయి వచ్చిన తర్వాత నీకు న్యాయం జరిగిద్ది, ఫస్ట్ ఆ అబ్బాయి కనపడట్లేదు కాబట్టి నువ్వు మిస్సింగ్ కేసు పెట్టని చెప్పి మిస్సింగ్ కేసు పెట్టించారు నా చేత. మిస్సింగ్ కేసు కాదు నేను పెట్టింది, నాకు అన్యాయం జరిగిందని కేసు పెడితే ఫస్ట్ మిస్సింగ్ కేసు పెట్టారని చెప్పి ఫస్ట్ మిస్సింగ్ కేసు పెట్టించారు నా చేత. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో ఈ అబ్బాయిని చూపించి సంతకాలు పెట్టించుకొని పంపించేశారన్న. నాకు జరిగిన న్యాయం ఎక్కడుంది? ఇంకా నాకు న్యాయం కావాలి. ఆ అబ్బాయిని పిలిపించండి, లేకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. వాళ్ళు రేప్ చేసి చంపేస్తామంటున్నారు. వాళ్ళ చప్పిడి నాని అనే వాళ్ళ మావయ్య ఈగల రాజేష్ అనే వ్యక్తి నిన్ను గ్యాంగ్ రేప్ చేపిస్తానంటున్నాడు. నేను ఒక్కదాన్నే ఉంటున్నా ఒంగోలులో. మాదిగలంజా అని తిడుతున్నారన్నా. నేను ఎక్కడ దానికి నేను షాప్ లో పని చేసుకుంటా ఉంటే షాప్ దగ్గరికి వచ్చి బెదిరిస్తున్నారు. ఈగల రాజేష్ అనే వ్యక్తి, చప్పిడి నిక్కి, చప్పిడి ఇమానీలు, వీళ్ళంతా వాళ్ళ తమ్ముళ్ళు బెదిరిస్తున్నారు. మా దెబ్బ పడితే ఎలా ఉండిద్దో చూపించాం కదా అని మాట్లాడుతున్నారు. నేనేం చేయాలి? నాకు న్యాయం చేయండి, లేకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. నాకు న్యాయం చేయండి అన్నా. నాకెవరు లేరు, నాకుంది తల్లి ఒక్కతే. తల్లిని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నా. నేను నెలన్నర నుంచి స్టేషన్ చుట్టూరు తిరుగుతున్నాను. నేను ఏమి గొడవలు లేవన్నా. వాళ్ళు ఈగల రాజేష్ అనే వ్యక్తి వచ్చి తీసుకొని వెళ్ళాడు. ఏ గొడవలు లేవు మా ఇద్దరి మధ్య. ఆ అమ్మాయి మాదిగా అమ్మాయి మాకు వద్దు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా? మాదిగోళ్ళ అమ్మాయి అని ఇన్ని సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా? 3 సంవత్సరాల తర్వాత ఏమైపోయారు? 3 సంవత్సరాలు తల్లిదండ్రులు ఏమైపోయారు? అబోషన్ చేపించి మరి వెళ్ళాడు. అబోషన్ చేపించి టాబ్లెట్లు వేసి అబోషన్ చేపించి 3వ నెల అబోషన్ చేయించి వెళ్ళాడు. నాకు న్యాయం చేయండి అన్న. నేను కోరుకునేది ఒకటే, తనని పిలిపించండి, న్యాయం చేయండి, ఎంక్వైరీ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రకాశం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.